రైట్ కుకట్పల్లిలో భోగి సంబరాలు ఏ విధంగా జరుగుతున్నాయో అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రేమ్ కుకట్పల్లి నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, థ్యాంక్ యూ శ్రావణి. ఈ రోజు ఏదైతే సంక్రాంతి పండుగలో భాగంగా మొదటి రోజు అయినటువంటి భోగి పండుగ సంబరాలు కుకట్పల్లిలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఏదైతే కుకట్పల్లి ఉన్నటువంటి ఏఎస్ రాజు నగర్ సంబంధించినటువంటి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్నటువంటి భోగి పండుగ వేడుకలు. ఈ యొక్క వేడుకల్లో అటు చిన్న పిల్లలతో సహా కుటుంబ సభ్యులంతా కూడా అంటే చిన్న పిల్లలతో సహా వృద్ధుల వరకు కూడా అందరూ పాల్గొని ఈ యొక్క సంబరాల్ని కూడా చేసుకున్నటువంటి సందర్భంగా కూడా అంటే కాలనీ వాసులంతా కూడా ఈ యొక్క భోగి వేడుకల్లో కూడా పాల్గొన్నారు. అంటే భోగి అంటే మొత్తానికి ఏదైతే దక్షిణాయనకు ముగింపుగా కూడా ఒక భోగి జరుపుకుంటారు. ఉత్తరాది కాలంలోకి అడుగుపెట్టే సందర్భంగా కూడా ఒక భోగి పండుగ కూడా నిర్వహించినటువంటి సందర్భంలో కూడా ఏదైతే ఇంట్లో ఉన్నటువంటి పాత వస్తువులతో పాటు కూడా అలాగే ఈ యొక్క ఆవుకు సంబంధించినటువంటి పిడికలతో కూడా ఈ యొక్క భోగి మంటలు కూడా వేసి ఈ యొక్క భోగి మంటల ద్వారా కూడా ఈ యొక్క చలి కాచుకునేటువంటి సాంప్రదాయం అనాదిగా కూడా వస్తుంది. అయితే మనం ప్రస్తుతం చూస్తున్నాం ఈ యొక్క కాలనీలో ఉన్నటువంటి ఈ యొక్క కాలనీ వాసులంతా కూడా పాల్గొని ఈ యొక్క పొద్దున్నే ఎర్లీ అవర్స్ లోనే చలి పెట్టే సమయంలోనే ఎర్లీ అవర్స్ లోనే ఒక భోగి మంటలు కూడా వేసుకుని ఒక కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొంటున్నారు. అంటే ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే ఈ యొక్క కొత్తగా వస్తున్నటువంటి ఒక ట్రెండింగ్ టైంలో కూడా అంటే అనాదిగా వస్తున్నటువంటి ఒక ఆచారాలను కూడా ఇప్పటికీ కూడా పాటిస్తున్నటువంటి సందర్భాల నేపథ్యంలో కూడా ఒక పండుగను కూడా ఎంతో ఘనంగా కూడా నిర్వహించుకుంటారు. అయితే దీనికి సంబంధించి కూడా ఇక్కడ ప్రస్తుతం మనకు ఈ యొక్క కాలనీలో ఉన్నటువంటి కొంతమందితో కూడా మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ప్రస్తుతం అయితే ఈ యొక్క పండుగ గురించి తెలుసుకునేందుకు కూడా అంటే ఈ యొక్క ప్రతి సంవత్సరం ఎలా నిర్వహిస్తారు ఏంటనే విషయాలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ నమస్తే సార్. ఈ యొక్క భోగి పండుగ సందర్భంగా కూడా అంటే ప్రతి సంవత్సరం మీరు ఎలా నిర్వహిస్తారు, ఈ యొక్క భోగి పండుగలో ఎవరెవరు పాల్గొన్నారు? మొత్తం కాలనీ వాసులు అందరూ పాల్గొంటామండి. ప్రతి సంవత్సరం ఈ లైవ్ కవర్ చేయడానికి ఎన్టీవీ వారిని ప్రత్యేకంగా ఇక్కడ పంపిణీ ఎన్టీవీ యాజమాన్యానికి మరియు విచ్చేస్తున్న సిబ్బందికి ప్రత్యేక భోగి పండుగ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరము మార్నింగ్ 4 గంటల నుంచి స్టార్ట్ అయ్యి ఈ విధంగా పట్టణంలో పల్లె వాతావరణంగా దీన్ని మేము నిర్వహించడం జరుగుతుంది. ప్రాంతాలకు అతీతంగా ఊర్లోకి పోలేని వాళ్ళకి, సౌకర్యం వీలు పడని వాళ్ళకి, ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా బిజీ షెడ్యూల్లో వాళ్ళందరికీ ఊరికి పోని లోటు లేకుండా తీర్చి ఈ విధంగా మేము అందరం కలిసిమెలిసి భోగి పండుగ నిర్వహిస్తాం. ఈ భోగి పండుగతోటి బాధలని తొలగిపోవాలని, ఈ కొత్త సంవత్సరం అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ఏదైతే ఒక భోగి పండుగ అంటే అనాదిగా వస్తున్నటువంటి ఒక ఆచారాన్ని కూడా విడకుండా ఉండేందుకు కూడా ఒక భోగి పండుగను కూడా నిర్వహించుకేందుకు కూడా ఈ కాలనీవాసులు కూడా ప్రతి సంవత్సరం నిర్వహిస్తారని చెప్పేసి కూడా తెలియజేస్తారు. దాంతో పాటు కూడా ఇక్కడ మరొక మహిళ కూడా ఉన్న తనతో కూడా మాట్లాడి ఒక భోగి పండుగ యొక్క విశిష్టత కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే అండి. అంటే భోగి పండుగ అసలు ఎందుకు జరుపుకుంటారు, భోగి పండుగ విశిష్టత చెప్పండి. చెప్పండి, లేట్ చేయకండి, టైం అయిపోయింది. చాలా హ్యాపీ అండి. సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. నేను శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠంలో ఒక శిష్యురాల్ని. భగవంతుడు నన్ను ఈరోజు డ్యాన్స్ చేయించాడంటే ఐఎమ్ సో హ్యాపీ. సంక్రాంతి శుభాకాంక్షల తరపుని నేను డ్యాన్స్ చేయగలిగాను. నా ఏజ్ 70 years. ఐఎమ్ అన్ని భాషలు అన్నిట్లోని ముందుకే ఉంటాను. నాకు హిందీ, ఇంగ్లీషు, ఒరియా. చిన్నప్పుడు నేను 16 years టైంలో నేను చాలా హ్యాపీగా ఉండేదాన్ని. ఎన్నో మధ్యలో కష్టాలు ఎన్నో వచ్చినాయి, కానీ ఈ కష్టాన్ని ఏది కాదు, ఇది జీవిత ఆనందాన్ని 10 మందికి పంచాలని నేను దీనిలో వచ్చాను. అయితే ఈ యొక్క భోగి పండుగ సందర్భంగా కూడా నిర్వహించినటువంటి ఒక భోగి మంటల్లో కూడా అంటే ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ సంవత్సర కాలంలో ఉన్నటువంటి చెడునంతా కూడా ఈ భోగి మంటల్లో వేసే విధంగా కూడా అంటే ఇంట్లో ఉన్నటువంటి పాత వస్తువులన్నింటి కూడా ఈ భోగి మంటల్లో వేసి కాల్చి వేస్తుంటారు. అంటే ఈ రోజు నుంచి ఏదైతే ఈ సంవత్సరం మొత్తం జరిగినటువంటి చెడునంతా కూడా పోయి ఇప్పటి నుంచి మళ్ళీ కొత్త సంవత్సరంలో మంచి జరగాలనే ఉద్దేశంతో కూడా ఈ భోగి పండుగను కూడా నిర్వహించుకుంటారు. దాంతో పాటుగా కూడా ఈ భోగి పండుగలో భాగంగా కూడా ఇంట్లో ఉన్నటువంటి చిన్న పిల్లలకు కూడా రేగు పళ్ళతో భోగి పళ్ళు పోసే ఆ ఆచారం కూడా ఉంటుంది. అంటే ఈ భోగి మంటల కార్యక్రమం పూర్తయిన తర్వాత స్నానాల అనంతరం కూడా ఈ భోగి పళ్ళు పోసే కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారని చెప్పుకోవచ్చు శ్రావణి.